హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ హిస్టరీలోని కాకతీయులు టాపిక్ నుండి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే మూడవ వీడియోలో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఉప్పును కొలవడానికే ఉపయోగించే ప్రమాణం ఏది? పెరిగ. రాష్ట్రకూటుల తర్వాత కాకతీయులు ఎవరికి సామంతులుగా ఉన్నారు? కళ్యాణి చాళుక్యులు. కాకతీయుల కాలంలో వీర వైష్ణవ ప్రభావ ఫలితంగా ఏర్పడిన ప్రత్యేక కులం ఏది? సాతాని. ఈ క్రింది వాటిలో పాశుపత శైవంకు సంబంధించిన ముఖ్య చిహ్నాలు ఏవి? లింగాధారణ, భస్మాధారణం, లింగపూజ. ఈ మూడు కూడా పాశుపత శైవంకు సంబంధించిన ముఖ్య చిహ్నాలు. హనుమకొండలో ప్రసన్నకేశ్వర దేవాలయంను ఎవరు నిర్మించారు? గంగాధరుడు. యుద్ధ సందర్భంలో ప్రతాపరుద్రునికి లావ్ లడ్డర్ దేవ్ అని పేరు పెట్టినది ఎవరు? అమీర్ ఖుస్రో. కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఏమంటారు? సమయం. కాకతీయుల కాలంలో ప్రధానంగా అభివృద్ధి చెందిన నృత్య వినోదం ఏది? తోలుబొమ్మలాట. కేసరి తటాకాన్ని నిర్మించింది పోలరాజు 1. మాచర్లదేవి అనే వీరవనిత ప్రతాపరుద్రునితో సాహితీ గోష్ఠిలో పాల్గొన్నట్లు తెలిపే గ్రంథం ఏది? క్రీడాభిరామం. తెలుగులో తొలి శతకంగా భావిస్తున్న శివతత్వసారం రచయిత ఎవరు? మల్లికార్జున పండితుడు. కొలనపల్లి శాసనం ప్రకారం చెన్నకేశ్వర స్వామికి దానాలు చేసిన కాకతీయ రాజు ఎవరు? 2వ ప్రతాపరుద్రుడు. పల్నాటి సీమలోని మాచర్లలో ప్రసిద్ధి చెందిన చెన్నకేశవ ఆలయంను నిర్మించింది ఎవరు? బ్రహ్మనాయుడు. 20కి పైగా వస్త్రాలను పేర్కొన్న గ్రంథం ఏంటి? పండితారాధ్య చరిత్ర. జక్కుల పురేంద్ర అనే జానపద కళారూపాలను పేర్కొన్న కాకతీయుల కాలం నాటి గ్రంథం ఏది? క్రీడాభిరామం. కాకతీయుల నాటి గద్వానం అంటే ఏమిటి? బంగారు నాణెం. భాస్కర రామాయణానికి సంబంధించి సరైనది గుర్తించము. ఆప్షన్స్ ఏబిసిడి కరెక్ట్. దీన్ని 4 కవులు రచించారు. ప్రధాన వ్యక్తి హుక్కులు భాస్కరుడు. తొలి తెలుగు చంపు కావ్యం. ఈ గ్రంథాన్ని సాహిని మార్నికి అంకితం ఇచ్చాడు. ఈ క్రింది వాటిలో మల్లికార్జున పండితుడు కన్నడంలో రచించిన గ్రంథం ఏది? బసవగాథ, ఇష్టలింగోష్టోత్తర, అలాగే ఘనసహస్ర నామకావ్య. ఏ గ్రామంలో సంగీత విద్వాంసులు గాయకులు ఉన్నట్లు మల్కాపురం శాసనం చెప్తుంది? మండడం. కాకతీయుల కాలంలో పేరుగాంచిన నృత్యం ఏది? పేరణి. కాకతీయుల రాజభాష ఏది? సంస్కృతం. కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థాన కవి ఎవరు? విద్యానాథుడు. రేచర్ల, కాశస్త్య, మలయాళ, గోన వంశస్థులు ఎవరికి సామంతులుగా ఉన్నారు? కాకతీయులు. శనిగరం శాసనంను జారీ చేసింది మొదటి బేతరాజు. శైవ గోల్కి మత శాఖకు ముఖ్య ఆచార్యుడు ఎవరు? విశ్వేశ్వర శంభు. యుద్ధ సమయంలో సైన్యం నుండి వైదొలిగి శత్రుపక్షాలు చేరి కాకతీయుల ఓటమికి పరోక్షంగా కారకుడైన వ్యక్తి ఎవరు? బొబ్బారెడ్డి. కాకతీయ రాజ్యంకు ఢిల్లీ సుల్తాన్ ఘియుద్దీన్ తుగ్లక్ పెట్టిన పేరు ఏమిటి? సుల్తాన్పూర్. 2వ ప్రతాపరుద్రుడు జునాఖాన్చే బంధింపబడి ఢిల్లీకి తీసుకుని పోవు సమయంలో తన ఉంపుడు గత్తె మాచలదేవితో సహా నర్మదా నదిలో దూకి మరణించినట్లు తెలిపే శాసనం ఏది? విలాస శాసనం. ఏ గ్రామంలో సంగీత విద్వాంసులు గాయకులు ఉన్నట్లు మల్కాపురం శాసనం చెప్తుంది? మందడం. కాకతీయుల కాలం నాటి గద్యానం అంటే ఏంటి? బంగారు నాణెం. కాకతీయుల రాజ్య చిహ్నం వరాహం. ప్రత్యేక నేరాలను విచారించడానికి నిపుణులతో ధర్మాసనాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్న గ్రంథం ఏమిటి? క్రీడాభిరామం. జైప్ సేనాని రచించిన ఏ గ్రంథంలో పేరణి, రసకం, కందుకం, కోలాటం, చిందు వంటి జానపద నృత్యాలు పేర్కొన్నారు? నృత్య రత్నావళి. తెలుగులో గణితసార సంగ్రహంను అనే గ్రంథంలో రచించింది ఎవరు? పావులూరు మల్లన. కాకతీయుల కాలం నాటి పుల్లరి అనగా గడిపి వేసే పన్ను. కాకతీయుల కాలంలో ఏర్పడిన సాంఘిక పరిస్థితులు జతపరచము. దేవదాసి. వైష్ణవ ఆలయాలకు అంకితం చేయగా ఏర్పడినవారు. బస్విని. శైవ క్షేత్రాలకు అంకితం చేయబడినవారు. మాతంగిని. గ్రామ దేవతలకు అంకితం చేయబడినవారు. జోగిని. స్థానిక దేవతలకు అంకితంగా ఏర్పడినవారు. గుణాచార్య గుత్తపన్ను వీరిపై వేసేవారు. వేశ్యలు. కాకతీయుల కాలంలో గ్రామ పాలనా అధికారంలో ఏమనేవారు? ఆయగార్లు. గ్రామానికి ఎంతమంది ఆయగారులు పనిచేసేవారు? 12. ఎవరి కాలంలో నియోగ వ్యవస్థ న్యాయంకర వ్యవస్థగా రూపాంతరం చెందింది? రుద్రమదేవి. రాజ్యం యొక్క రక్షణ వ్యవహారాలను గురించి చతుర్విధ దుర్గంతు
వివరించడానికి ప్రధాన ఆధార గ్రంథం పురుషార్థ సారం. దుర్గ రక్షణ గురించి తీసుకోవాల్సిన చర్యలను వివరించే ప్రధాన గ్రంథం నీతి సారం. కాకతీయుల కాలంలో యుద్ధ సందర్భంలో పనిముట్లు వాటి ఉపయోగాలను జతపరచము. మాంజనీకాలు రాళ్ళను విసిరే ఒడిసెల యంత్రం. గర్జర్లు సైన్యంను తీసుకుపోవడానికి వీలుగా ఉండే కర్రలతో కట్టిన వేదికలు. సాబత్తులు కర్రతో కట్టిన సొరంగంపు దారులు. పాసబ్లు ఒడిసెల యంత్రాలను కోటలోకి తీసుకువెళ్ళడానికి చేసే మట్టి స్లోప్లు. కాకతీయుల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులను పర్యవేక్షించే అధికారిని ఏమంటారు? భట్టారక నియోగపతి. కాకతీయుల కాలంలో పరిపాలకుడు మరియు వారి భట్టారక నియోగపతులను జతపరచము. గణపతి దేవుడు. గంగయ్య సాహిని. రాణి రుద్రమదేవి. త్రిపురాది మల్లయ్య ప్రగడ. రెండవ ప్రతాపరుద్రుడు. అంబదేవ మహారాజు. కాకతీయుల కాలంలో పండిన పంటలపై ప్రభుత్వ భాగం నిర్ణయించే అధికారిని ఏమంటారు? సుంకాధికారి. ఈ క్రింది వాటిలో మాల్యాల గోండప్ప త్రవ్వించిన చెరువు. చౌండ సముద్రం. చెరువు నీటిని ఉపయోగించుకొని పంట పండించుకున్న రైతు రాజుకు చెల్లించే పన్నును ఏమంటారు? దశబంధు ఈనం. ఈ క్రింది పన్నులు వాటిని విధించే విధానం జతపరచము. పుల్లరి పన్ను గడ్డిపై విధించే పన్ను. పుట్టి పహండి పంటపై ధన రూపంలో వసూలు చేసే పన్ను. అలాగే పుట్టి కొలువు పంటపై ధాన్య రూపంలో పన్ను. వర్రంబు మొదటి పంట మీద వసూలు చేసే పన్ను. కాకతీయుల కాలంలో ప్రమాదం వచ్చినప్పుడు ఊరి ప్రజలను హెచ్చరించడానికి బాకాపట్టి ఊదేవానికి చెల్లించే పన్నుని ఏమంటారు? సింగినాదం. కాకతీయుల కాలంలో యువరాజు ఖర్చుల కొరకు చెల్లించే పన్నుని ఏమంటారు? దొగరాచ పన్ను. కాకతీయుల నిర్మాణాలకు ఏ రంగు రాళ్ళను ఉపయోగించారు? నలుపు, లేత ఎరుపు. వీరశైవ మత స్థాపకుడు ఎవరు? బసవేశ్వరుడు. కాకతీయుల కాలంలో పశువులు అమ్మగా వచ్చిన ఆదాయంపై విధించే పన్నుని ఏమంటారు? అడవట్టు సుంకం. కాకతీయుల కాలంలో సాగు చేయని పంట కంది. కాకతీయుల కాలంలో ప్రాంతాలు పరిశ్రమలు జతపరచము. గుత్తుకొండ ఇనుప పరిశ్రమ. కారంపొడి శేషం. వినుకొండ రాగి పరిశ్రమ. గోల్కొండ వజ్రాలు. విదేశీ వ్యాపార అభివృద్ధికై మోటిపల్లిలో అభిశాసనం వేయించిన కాకతీయ రాజు గణపతి దేవుడు. కాకతీయుల కాలంలో స్త్రీల మెట్టెలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం మెట్టవాడ. వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామంకు ఆధారమైన ప్రేమాభిరామం వీధి నాటకం రచించిన సంస్కృత కవి త్రిపుర అంతకుడు. నలకీర్తి కౌముది బాలభారతంను రచించింది ఎవరు? అగస్త్యుడు. ఉదత్త రాఘవ కావ్యం నిరోష్ట్య రామాయణం కావ్యాలను రచించిన వారు ఎవరు? సాకల్య మల్లుభట్టు. గణపతి దేవుడు శివదీక్ష గురువు విశ్వేశ్వర శంభు ఎన్ని జైన గ్రామాలను ధ్వంసం చేశాడు? 36. రెండవ ప్రతాపరుద్రుని మహాప్రధాని ఎవరు? ముప్పిడి నాయకుడు. రాజ్యాన్ని నియోగాలు అనే సైనిక విభాగాలుగా విభజించిన రాజు ఎవరు? గణపతి దేవుడు. కాకతీయుల కాలంలో అధికారులు వారి విధులను జతపరచము. ప్రగ్గడు. అంతఃపుర అధ్యక్షుడు. నగర శ్రీ కావలి. రాజభవనం ద్వార రక్షకుడు. గజసాహిని. గజదళంపై అధికారి. సంధి విగ్రహ. విదేశాంగ మంత్రి. కాకతీయుల కాలంలో ఆరాధ్య దైవం అనే శైవ సాంప్రదాయం ప్రారంభమైంది. ఈ మత గురువులు ఎంతమంది? శైవాచార్యులు 12 మంది. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి ద్విపద కావ్యంగా గుర్తించబడిన రంగనాథ రామాయణంను రచించింది గోనబుద్ధారెడ్డి. కాకతీయుల కాలంలో పేరుగాంచిన నృత్యం ఏది? పేరణి. ఈ క్రింది వానిలో పాల్గురికి సోమనాథునికి సంబంధించిన రచన ఏది? నీతిసారం. కాకతీయుల కాలంలో గ్రామంలో ఉన్న వివిధ రకాల భూముల లెక్కల నిర్వహణ బాధ్యత ఏ అధికారి నిర్వహించేవాడు? కరణం. కాకతీయుల కాలంలో కరణం ఇచ్చే ఆధారంగా పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి అందజేసే బాధ్యత ఏ గ్రామాధికారి నిర్వహించేవారు? రెడ్డి. ఈ క్రింది వానిలో నన్ని చోడుడికి సంబంధించి సరైనది గుర్తించము. ఆప్షన్స్ ఏబిసిడి కరెక్ట్ ఫ్రెండ్స్. అంటే మాండలిక యుగ కవుల్లో గొప్పవాడు. తెలుగులో మొదట మార్గదేశి పదాలను వాడాడు. ఇతను కుమార సంభవం అనే గ్రంథాన్ని గురువు మల్లికార్జునకు అంకితం ఇచ్చాడు. బిరుదులు కవి రాజశేఖర. ఇవన్నీ కరెక్టే. మల్లికార్జున పండితుడు తెలుగులో రచించిన గ్రంథం
శివతత్వసారం, అలాగే శ్రీగిరి శతకం. మల్లికార్జున పండితునికి సంబంధించి సరైనది గుర్తించము. ABCD 4 కరెక్టే. ఇతని జన్మస్థలం ద్రాక్షారామం. పండితత్రయంలో ముఖ్యుడు. బసవేశ్వరుని కలవడానికి వెళ్ళి శ్రీశైలంలో మరణించాడు. అలాగే ఆరాధ్య శైవానికి వీర శైవానికి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఆంధ్ర శైవంలో పరమత దోషం లేకపోవడం. ఈ 4 ఆప్షన్స్ కరెక్టే ఫ్రెండ్స్. మందడం గ్రామాన్ని తండ్రి కోరిక మేరకు రుద్రందేవి విశ్వేశ్వర శంభునికి దానమిచ్చినట్లు రాజగురువు అక్కడ ఒక శివాలయాన్ని, శుద్ధ శైవ మతాన్ని, ఒక అన్న సత్రాన్ని నిర్మించడానికి తెలియజేసే శాసనం. మల్కాపురం. గణపతి దేవుని శానాన్ని శివదేశకుని మఠంలో విద్యా మండపం కోసం పొందులూరు గ్రామాన్ని దానం చేసినట్లు తెలిపే శాసనం. పొందులూరు. ఇనుగుర్తిలో గోపాలకృష్ణుని దేవాలయం నిర్మించింది ఎవరు? మైలంబ. బ్రహ్మనాయకుడు వీరశైవ మతానికి ధీటుగా బసవేశ్వరుని అనుసరిస్తూ వర్ణ వ్యత్యాసాలను నిరసిస్తూ వీర వైష్ణవం మతాన్ని ప్రచారం చేస్తూ ఇతడు ప్రవేశపెట్టిన పద్ధతులు: చాపకుడి విధానం, ఆలయాల్లోకి పంచమంలో ప్రవేశం, వర్ణాంతర వివాహాలు, ఇవన్నీ బ్రహ్మనాయుడు చేశాడు. స్మార్థ మతానికి సంబంధించిన సరి అయినది గుర్తించము. ABCD కరెక్ట్. అంటే శివకేశవులిద్దరూ ఒకటే అని చెప్పడం మత విధానం. స్మార్థ మతం. ఈ మత స్థాపకుడు తిక్కన స్వామియాజీ. శివాలయ శివరూపాయ విష్ణువే అని తిక్కన స్వామియాజీ తెలిపాడు. స్మార్థ మతానికి ఆధారమైన సాంప్రదాయం అద్వైత సాంప్రదాయం. కాకతీయుల కాలంలో మాంసేతర విక్రయాలు జరిగే చోటుని ఏమని పిలుస్తారు? మడి సంత. మైల సంత నందు వేటిని విక్రయిస్తారు? మాంసం. బసవేశ్వరుడు శివ పాశయుత అనే కత్తి సహాయంతో ఏ మత ప్రచారం చేశాడు? వీరశైవం. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.